నీ రూపం చూస్తే సగలు నీ కోపం అర్థం కాని కథలు పొంగలే నా పల్లెల్లోని పొగలు నా గుండెల్లో ద్రాక్ష పళ్ళు పొంగలే నా గైస్ ఇంకా ఎవరైనా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఈ విధంగా హెచ్డి క్వాలిటీలో నేను పిక్స్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ అయితే చేస్తాను. సో మీకు ఎవరి పిక్స్ కావాలనుకున్నా టెలిగ్రామ్ గ్రూప్లో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. పిక్స్ కూడా నేను హెచ్డి క్వాలిటీలో అయితే పెడతాను. క్వాలిటీ కూడా చూసుకోండి ఎంత హెచ్డీగా అయితే ఉన్నాయో. అలైట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేసుకుంటే ఇంటర్ఫేస్ వచ్చేసరికి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద మనకి 5 ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఇందులో ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీరు ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్, షేక్ ఎఫెక్ట్ రెండు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ ఫస్ట్ బీట్ మార్క్ బై ఎస్ఎన్ ఎడిట్స్ అని పెట్టాను కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్కి నేను యానిమేషన్ కూడా పెట్టేశాను. సో ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్ బీట్ మార్క్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. మీడియా ఐకాన్ మీద ట్యాప్ చేసి మీరు ఎవరి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. నెక్స్ట్ రైట్ కొన్న ఆరో సింబల్ మీద ట్యాప్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బీట్ మీద దగ్గర వచ్చేసరికి ప్లస్ ఐకాన్ మీడియా, ఇంకొక ఇమేజ్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. పైన ఉన్న 3 డాట్స్ మీద ట్యాప్ చేసి 5th ఆప్షన్ ఫిల్ కంపోజిషన్ ఏరియా. రైట్ కొన్న ఆరో సింబల్ మీద ట్యాప్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంది కాబట్టి ట్రిమ్ చేయండి. సో ఇప్పుడు ఈ విధంగానే మనకి బీట్ మార్క్స్ అయితే ఎక్కడ ఉన్నాయో అన్ని ప్లేసెస్లో కూడా ఇదే విధంగా మీరు ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. గైస్ చూడండి ఈ విధంగా ఎండ్ వరకు కూడా ఇమేజ్ అనేది యాడ్ అయితే చేశాను అనమాట ఖాళీగా ఉన్న బీట్ మార్క్స్లో. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్ అయితే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడ నేను షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ కూడా ఇచ్చాను కదా, దీన్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో షేక్ ఎఫెక్ట్లో వచ్చేసరికి 2 ఇమేజెస్తో 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి ఈ విధంగా. ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. బీట్ మార్క్ అయితే మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి బీట్ మార్క్లో మనకి లాస్ట్ నుంచి 5 ఇమేజ్కి యాడ్ చేయాలి. సో నేను డబల్ బీట్ మార్క్ పెట్టాను అనమాట అక్కడ. సో ఆ బీట్ మార్క్ దగ్గర యాడ్ చేయండి, అక్కడ నుంచి ఎండ్ వరకు యాడ్ చేసుకోండి. సో డబల్ బీట్ మార్క్ పెట్టిన ఇమేజ్ దగ్గర వచ్చేసరికి పైన డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకుని కలర్ ఆప్షన్ అండ్ ఇక్కడ మనకి టైమర్ ఆప్షన్ రెండు ఆఫ్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ చేస్తే ఇక్కడ పేస్ట్ అవుతుంది అనమాట ఈ విధంగా. సో ఇక్కడ మనకి సెట్టింగ్స్ ఆల్రెడీ అప్లై అయిపోయినాయి. నెక్స్ట్ ఇమేజ్ దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్గా పేస్ట్ స్టైల్ చేస్తే చాలన్నమాట. సో ఈ విధంగా ఎండ్ వరకు కూడా 5 ఇమేజెస్ పేస్ట్ చేయండి. ఈ విధంగా 5 ఇమేజ్కి పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ అనేది మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి సెకండ్ ఇమేజ్ లేయర్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసుకోండి. పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేసి మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ మనకి టెక్స్ట్ పక్కన ఇమేజెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో వాటికి మొత్తం పేస్ట్ చేసుకోవాలి. సో అంటే ఇంకా మిగిలిపోయిన ఇమేజ్కి మొత్తం పేస్ట్ చేయాలి. సో అది ఏ విధంగా అంటే ఇమేజ్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పైన ఉన్న డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ పక్కన యారో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఆప్షన్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేసుకోండి. సో ఇక్కడ ఇంకా మనకి ఈ సెట్టింగ్ అయితే మనం ఇప్పుడు ఆల్రెడీ అప్లై అయిపోయింది. సో అన్నిటికీ ఇప్పుడు మిగతా ఇమేజెస్కి డైరెక్ట్గా డ్యూయల్ లేయర్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ స్టైల్ చేస్తే చాలు, ఎఫెక్ట్ అయితే అప్లై అవుతుంది. ఎండ్ వరకు కూడా ఇదే ప్రాసెస్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఇంకా మొత్తం అన్ని ఇమేజ్కి ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఇప్పుడు వచ్చేసరికి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఈ వీడియోని సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి పైన షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకి వీడియో దగ్గర 1080p ఫుల్ హెచ్డి రెజల్యూషన్ కనిపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ మీ రెజల్యూషన్స్ అనేవి కనిపిస్తాయి. మీ మొబైల్ సపోర్ట్ చేసే రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. సో 100% కూడా ఎక్స్పోర్ట్ అయ్యాక సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సేవ్ మీద ట్యాప్ చేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.